టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూలై 28వ తారీఖు ఆదివారం. అష్టమి తిథి రాత్రి 7:27 వరకు, తదనంతరం నవమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి అశ్విని నక్షత్రం ఉదయం 11:48 తర్వాత భరణి నక్షత్రం అనేది ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు చేపట్టే ఏ పనప్పటికీ కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొల్పడం అనేది అయితే ఉంటుంది. వీరు మనసు ఏదైతే ఉంటుందో ఆ మనసుని సక్రమ గతిలో ఉంచుకోలేకపోవటం, ఇంతలోనే కోపం అంతలోనే ఆనందం అన్నట్టుగా, ప్రశాంతం అన్నట్టుగా మీ యొక్క జీవనం ఈరోజు కొనసాగేలాగా కనిపిస్తోంది. ఇక డబ్బు విషయంలో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ఖర్చులు కనిపిస్తాయి. ఖర్చుల విషయంలో ఎంత నియంత్రణ పాటిద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా అవి చుట్టుముట్టడం అనేది కూడా కనిపిస్తుంది. ఇటు శారీరకంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి కొంతవరకు త్రిప్పట, అకాల భోజనం ఇలాంటివన్నీ కూడా ఉండే పరిస్థితులు అయితే లేకపోలేదు. ఇక ఆర్థిక విషయాల్లో మరీ చెప్పుకోదగిన ప్రతికూల వాతావరణాలు అయితే ఏమీ లేవు. ఈరోజు అరుగుదలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మిథున రాశి వారు అయితే కనుక చేసే వృత్తి ఉద్యోగాలు ఏవైనా కానీ వాటిలో కొంతవరకు మంచి మార్పులు అన్వేషిస్తే కనుక ఆ మంచి మార్పులు త్వరలోనే మీకు సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు ఏవైనప్పటికీ కూడా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా లేకపోలేదు. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొనటం, ఏదైనా సరే శుభ వస్తువులు, శుభ ఫలితాలు, శుభ బహుమానాలు ఏవైనా కూడా అందుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ఈరోజైతే కనుక ఎక్కువ శాతం ఆనందోత్సవాలతో గడపడానికి అయితే ప్రయత్నిస్తారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ రకంగా చూసినప్పటికీ కూడా పోషాకరమైన వాతావరణం లభించడం అనేది అయితే కనిపిస్తుంది. పెద్దవారి యొక్క అండదండలు వీరికి పుష్కలంగా లభించడం అనేది ఉంటుంది. సంతానపరంగా అయితేనేమి, భాగస్వాముల వ్యవహారాల్లో అయితేనేమి ఎంతో కొంతవరకు మంచి జరిగేది ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, పెద్ద పెద్ద ఖర్చులు వీరిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసే నేపథ్యం అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇటు ఆరోగ్యపరంగా అయితేనేమి, ఇతరులతో వీరికి ఉండే సంబంధ బాంధవ్యాల విషయంలో అయితేనేమి ఏవైనా సరే కొంతవరకు అనానుకూలత ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బయటని మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి సకాలంలో తిరిగి రాలేకపోవటం, బయట నుంచి మనకి రావాల్సిన గుర్తింపు గౌరవాలు అందుకోలేకపోవటం, ఇలా కొంతవరకు మనసుని నలిపేసే పరిస్థితులు అయితే ఉండవచ్చు. అయినప్పటికీ కూడా పైకి మాత్రం ఆనందంగా అందరితో మీరు కలిసిపోవటం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా లోతుగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే మీ తప్పులు బయటపడటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు అయితే కనుక సాధ్యమైనంత వరకు కూడా మీకు మంచి జరగడానికి వినాయకుడికి సంబంధించిన ఆరాధన మేలు చేస్తుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మరీ చెప్పుకోదగిన సమస్యలు రాకపోయినప్పటికీ కూడా భార్యాభర్తల వ్యవహారాల్లో ఏవో రకమైన చికాకులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ రకంగా కొంతవరకు ముందుకెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు కొంతవరకు ఇద్దరి మధ్య ఏవైనా సరే అపోహలు తలెత్తే పరిస్థితులు కూడా లేకపోలేదు. శ్వాసకు సంబంధించినవి కానీ, అరుగుదలకు సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వారి వారి ఎంచుకున్న విధానాల్లో ఏదైనప్పటికీ కూడా మంచి జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. వెన్నుకు సంబంధించినవి కానీ, కొంతవరకు మెదడుకి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు, అసౌకర్యాలు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఉన్నంతలో అన్ని చోట్ల ఆనందంగా గడపడానికైతే ప్రయత్నం చేస్తారు. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం, అంటే ముఖ్యంగా ఆహార విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఏవి పడితే అవి శరీరంలోకి పంపించే ప్రయత్నం మాత్రం మానుకోండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా
మరి ఇంట్లో ఏవో రకమైన సమస్యలు, అలాగే వీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా తొందరపాటుతనం, తర్వాత దిద్దుబాటు కాలేని ఫలితాలు వచ్చే అవకాశాలైతే ఉంటాయి. కనుక ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. డబ్బు విషయంలో పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా అప్పుల బారిన పడటము, అధికంగా ఖర్చులవ్వటము, ఈ రకంగానే మనసు పరిపరి దిగులు చెందటం అనేదైతే కూడా ఎక్కువగా కనిపిస్తోంది. సాధ్యమైనంత వరకు ఆర్థికంగా పురోభివృద్ధి, స్థిరమైన, నికరమైన జీవితాన్ని అనుభవించడానికి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. ఎంతో కొంత మంచి ఉంటుంది. ధనుర్రాశి వారైతే గనక ఈరోజు కూడా ఇటు శారీరకంగా కొంతవరకు నలిగిపోయే పరిస్థితులైతే కనిపిస్తాయి. అకాల నిద్ర, అకాల ఆలోచనలు, అకాల తిండి, ఈ రకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అనేదైతే ఉంటుంది. మనసులో ఏదో చెప్పలేని ఆందోళన వెంటాడటం అనేది ఉంటుంది. కానీ ఏవైతే వీళ్ళకొస్తే అవకాశాలు ఉంటాయో, ఆ అవకాశాలను మాత్రం అందిపుచ్చుకుని వీరి యొక్క లోపం లేకుండా మాత్రం వాటిని సమర్థవంతంగా నిర్వహించడం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మకర రాశి, ఈ మకర రాశి వారికైతే గనక ఈరోజు కూడా చాలా ప్రశాంతమైన మంచి ఫలితాలు పొందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇటు శారీరకంగా, మానసికంగా ఉన్నంతలో మంచిగా వెళ్ళేందుకైతే ప్రయత్నిస్తారు గానీ, ఇంట్లోనే ఏదో రకంగా సమస్యలు కొంతవరకు వెంటాడుతూ ఉండటం అనేది, అలాగే వీరి యొక్క నిర్ణయాల్లో కూడా కాసేపు దిగులు, కాసేపు మంచి అన్నట్టుగా సాగిపోవటం అనేది కనిపిస్తుంది. ఇక భార్య వ్యవహారాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. లేదా భార్య భర్త వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కూడా జీవిత భాగస్వాములిద్దరూ కూడా సహనంతో ఉండండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారికైతే గనక ఇటు ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండాలి. కానీ మిగతా అన్ని అంశాల్లో కూడా నిన్న మొన్నలతో పోలిస్తే కనుక ఇవాళైతే కొంతవరకు శుభ ఫలితాల దిశగా అడుగులు పడటం అనేదైతే కనిపిస్తోంది. తాత్కాలికంగా కొంత మానసిక ప్రశాంతత రావటం కానీ, లేదా విరామం రావటం కానీ, దానివల్ల ఎంతో కొంత ఆనందం అనుభవించడం అనేది కాస్త ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా ఉపశమనం లభించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకా ఈరోజైతే కనుక సాధ్యమైనంత వరకు కూడా వారి యొక్క ఇష్ట గురు స్మరణ చేసుకోవటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారైతే కనుక ఇటు ఎలా చూసినప్పటికీ కూడా కొద్దిగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలని ఈరోజైతే మనకి చెప్పడం అనేది ఉంటుంది. ఆర్థికంగా ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టకపోతే కనుక తర్వాత మున్ముందు ఇబ్బందులు పడే సూచనలు అయితే ఉంటాయి. కానీ ఏదైనప్పటికీ కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో దైవ అనుగ్రహం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా చాకచక్యంగా బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. ఉద్యోగంలో మార్పుల కోసం ఈరోజైతే అన్వేషించకూడదు. ఏదైనా సరే ఒక ప్రదేశ సందర్శన, లేదా ఏదైనా ఒక చింతన, ఇలాంటి వాటిలో మనం పరిపూర్ణంగా ఎంత ప్రయోజనం అనే దాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగడం అనేది అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.